కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. థియేటర్స్ కంటే కూడా లీజ్ ఓనర్లకు ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అని ఒక టాక్ అయితే ఉంది. మీరు దానితో ఏకీభవిస్తారు? నేను ఏకీభవించలేదు. అసలు అప్పుడైతే థియేటర్లకి మేలు జరుగుతుందంటే అది మరి దాన్ని సపోర్ట్ చేయాల్సిందేమో. థియేటర్లకు మేలు జరుగుతుందా లేదా, మీకు కావాల్సింది ఏంటి, థియేటర్ల వారికి కావాల్సింది ఏంటి, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఒకడు ఉన్నాడండి, అతను మర్చిపోతున్నాను. డిస్ట్రిబ్యూటర్కి ఏం కావాలో కూడా ఆలోచించాలి. నా దగ్గర నుంచి సినిమా తీసుకెళ్ళేది థియేటర్ ఓనర్ కాదు, నా దగ్గర నుంచి సినిమా తీసుకుని వెళ్ళేది ఒక డిస్ట్రిబ్యూటర్. ఆ డిస్ట్రిబ్యూటర్కి కూడా ఏం కావాలో ఆలోచించాలి. సో నిర్మాతకి ఏం కావాలి, డిస్ట్రిబ్యూటర్కి ఏం కావాలి, ఎగ్జిబ్యూటర్కి ఏం కావాలి. సార్ కాకపోతే ఒక వాదన, డిస్ట్రిబ్యూటర్కి నష్టం జరిగితే ఆటోమేటిక్గా తక్కువ రేట్లు పెట్టడమో కొండ మానేస్తూ చేస్తారో, నిర్మాతల ఎఫెక్ట్ అవుతారు. నిర్మాతల ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా రెమ్యూనరేషన్ కూడా తగ్గుతాయని కొంతమంది అంటారు కదా. అది ఫార్ ఫెచ్డ్ థాట్. సార్ ఇప్పుడు మీరు ఆనందగూరులో మీరు లేరు అని ఒక కూల్ డ్రింక్స్ ఇదే రేట్ ఎక్కువ ఉన్నాయి, టికెట్ రేట్ కంటే అదే ఎక్కువగా ఉంటున్నాయి కదా. దాని మీద నాకు అవగాహన లేదు. మీరు ఉన్నప్పుడు ఎప్పుడైనా తీసుకుంటే ఆల్రౌండర్ పర్సెంటేజ్ విధానం ఎంతవరకు కరెక్ట్? ప్రొడ్యూసర్ అదే ఛాంబర్ గారు సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు కదా, ఒక నిర్ణయంలో వచ్చిన తర్వాత నేను చెప్తాను. అంటే మీకు అనుభవం సార్, మీరు చెప్పాలి. తెలంగాణ కర్ణాటకలో